కాంతిని విడదీయలేదు, అట్లాగే భగవంతుడిని జీవుడిని కూడా విడదీయలేదు. అలాంటి సంబంధం కలిగినటువంటి వాళ్ళం మనం కనుక మనం ఆ భగవంతుడి యొక్క సేవని యజ్ఞం ద్వారా, ఆరాధన ద్వారా, దానం ద్వారా, అన్నదానం ద్వారా, తపస్సు ద్వారా మొదలైనటువంటి వాటి ద్వారానే ఆ భగవంతుడి యొక్క రుణం అనేటువంటిది మనం తీర్చుకోగలుగుతాము. తల్లిదండ్రుల రుణం పిల్లలు ఎలాగైతే తీర్చుకోలేదో మన యొక్క తండ్రి తల్లి లక్ష్మీదేవి నారాయణుడు మనకు వాళ్ళ యొక్క రుణాన్ని కూడా ఈ పూజా విశేషాలతోని, యజ్ఞ విశేషాలతోని, దాన విశేషాలతోని, తీర్థయాత్ర విశేషాలతోని మొదలైనటువంటి వాటితోనే మనం వారి యొక్క రుణాన్ని తీర్చుకోగలుగుతాం. అలాంటి ఒక అవకాశాన్ని మనకి విజయకీలాద్రి ఈ పర్వతం పైన మన వరాహస్వామి యొక్క సన్నిధిలో ఆ వరాహస్వామి యొక్క పుట్టినరోజు సందర్భంగా జరిగేటువంటి ఈ అభిషేకం అలాగే నక్షత్రం ద్వారా, హోమం ద్వారా మనం తీర్చుకోగలుగుతున్నాం. కాబట్టి అందరూ శ్రద్ధగా చక్కగా ఈ హవనాన్ని చేసుకున్నాం. తర్వాత అర్చన ఉంటుంది. ఆ అర్చన అయిపోయిన తర్వాత పూర్ణాహుతి అయిపోయిన తర్వాత చక్కగా మనకి ఇక్కడే యజ్ఞ వరాహ విశేష ప్రసాదాన్ని కూడా మనకు అందిస్తారు. కాబట్టి చక్కగా శ్రద్ధగా చేసుకుంటాం. జై శ్రీమన్నారాయణ. జై జై